జబల దుర్గా మాతా కే జబల భవానీ మాతా కే జబల రేణుకెల్లమ్మ తల్లి కే నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై భవానీ, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, నేను నవదుర్గ యూత్ అసోసియేషన్ వాళ్ళ అమ్మవారి మండపంకి వచ్చేసాను. సో ప్రతి సంవత్సరం మన శ్రవణ్ భాయ్ అయితే చాలా గ్రాండ్గా అయితే ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు సెలబ్రేట్ చేస్తాడు. సో వాళ్ళ టీం కూడా లోపల ఉంది, టీంతోనైతే మాట్లాడదాం. ఈసారి 17th ఇయర్ సెలబ్రేషన్స్. సో లైటింగ్ చూసుకుంటారు కదా, ఆల్మోస్ట్ ఆల్ మనకైతే ఒక 300 మీటర్స్ దూరం నుంచే లైటింగ్ అయితే సెటప్ చేశారు. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ సెటప్ చూసుకోవచ్చు, మంచి గ్రాండ్ టెంపుల్ సెటప్. సో వీళ్ళ మండపం వచ్చేసి చాలా వైడ్గా ఉంటుంది అనమాట. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మండపం ఇన్ హైదరాబాద్, సికింద్రాబాద్ ఏరియా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే బ్యానర్ కూడా పెట్టేసారు, నవదుర్గ యూత్ అసోసియేషన్ 17th ఇయర్ సెలబ్రేషన్స్. అన్నదానం వచ్చేసి యాక్చువల్గా పోస్ట్పోండ్ అయింది వర్షం వల్ల. సో మండే రోజు 29th అయితే ఉందన్నమాట, ఈవినింగ్ 7 PM. అండ్ జాగారణ వచ్చేసి 30th రోజు ట్యూస్డే 8 PM. సో సింగర్ వచ్చేసి రాజు మురారి దాహిమాజీ. అట్లనే భయ్య వాళ్ళ దగ్గర బంగారు ముక్కు పుడక కూడా ఆప్షన్లో పెడతారు, సేమ్ అదే రోజు 30th సెప్టెంబర్ 2025 8 PM అనమాట. లొకేషన్ వచ్చేసి సెయింట్ అల్ఫాన్స్ హై స్కూల్ పక్కన సూర్యనగర్ కాలనీ, ఓల్డ్ అల్వాల్లో. సో చూసుకోవచ్చు, చాలా గ్రాండ్గా ఉంది వీళ్ళ మండపం. అండ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ పండాల్ ఇన్ కంప్లీట్ సికింద్రాబాద్ ఏరియా. సో ఇక్కడ శ్రవణ్ భాయ్ నమస్తే, రామ్ రామ్, జై భవానీ. సో మొత్తం టీం మెంబర్స్ అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు. యూత్ అయితే ఇంకా చాలామంది ఉన్నారు. ఒక్కసారి లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాం. అదేవిధంగా ఎంట్రన్స్లో మనకైతే ఇక్కడ అమ్మవార్లు ఉన్నారు చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ 3 అమ్మవార్లు, అదేవిధంగా రైట్ సైడ్లో 3 అమ్మవార్లు. అండ్ నేను ఆల్రెడీ ఫస్ట్ డేనే వచ్చినాను, నైట్ అయితే దర్శనం చేసుకున్నాను. సో లోపల వచ్చేసి మంచి టెంపుల్ కాన్సెప్ట్, అట్లనే షాండ్లర్స్ కూడా మంచిగా అయితే నీట్గా అరేంజ్ చేసి పెట్టారు. సో యూత్ మొత్తం అయితే ఇక్కడ ఉందన్నమాట. అందరికీ నమస్తే, జబల దుర్గా మాతాకి, జై భవానీ. అమ్మ నమస్తే అందరికీ. సో ఒక్కసారి అయితే అమ్మవారి దర్శనం చేసుకుందాం. సో ఫస్ట్ లోపలికి రాగానే మన వినాయకుడు, అందరూ ఒకసారి అయితే గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో ఇక్కడ అమ్మవారికి ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి అలంకరించారు. సో కంప్లీట్లీ మంచి డ్రాపింగ్ వర్క్, అట్లనే ఇమిటేషన్ వర్క్. అండ్ ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి మామూలుగా ముంబైలో మన అభయహస్తం ఆశీర్వాదం వచ్చే చేయి ఉంటుంది కదా, సో అది వచ్చేసి మనకు బ్రాస్లో లేదంటే సిల్వర్లో, గోల్డ్లో వేస్తారు. సో ఇక్కడ అమ్మవారికి అయితే మనకు సిల్వర్లో చేపించారు సో అన్నవాళ్ళు. అండ్ సింహాసనం మీద కూర్చొని అయితే దర్శనం ఇస్తుంది అమ్మవారు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మన బబ్బర్ షేర్. సో అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు పట్టగొలుసులో, సిల్వర్లో. అండ్ పైన కిరీటం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. బ్యాక్డ్రాప్ అయితే చాలా జబర్దస్త్ ఉంది. యాక్చువల్గా బ్యాక్డ్రాప్ వచ్చేసి కునాల్ పటేల్ డిజైన్ అనమాట. అండ్ ఇక్కడ అస్త్రాలు కూడా చూసుకోవచ్చు. సో మంచి టెంపుల్ సెటప్. ఇప్పుడు టైం వచ్చేసి మనకు నైట్ 11 అవుతున్నది. అండ్ ఎంట్రన్స్లో కూడా ఇక్కడ అమ్మవారు చూసుకోవచ్చు. ప్రతి అమ్మవారు కూడా మంచి శారీ డ్రాపింగ్ చేస్తారు విత్ జ్యువెలరీ. అండ్ ఇక్కడ హారాలు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడ్ కూడా సో ఇక్కడ చూసుకోవచ్చు. సో మొత్తం అయితే మనకు శ్రవణ్ భాయ్ వేయించండు, జేడి ఈవెంట్స్ అండ్ డెకార్స్. సో ఏసీస్ కూడా అయితే పెట్టేసారన్నమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మన శ్రవణ్ భాయ్ అండ్ టీంతో అయితే మాట్లాడదాం. అండ్ ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై భవానీ, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, నేను సూర్యనగర్ కాలనీ వాళ్ళ గ్రాండ్ మండపంకి వచ్చేసినాను. సో ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా అయితే నవరాత్రి ఉత్సవాలు సెలబ్రేట్ చేస్తారు. సో లొకేషన్ వచ్చేసి సూర్యనగర్ కాలనీ, అల్వాల్. అన్న అందరికీ నమస్తే, రామ్ రామ్, జై భవానీ, జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ఒక రీల్ పెట్టినాను, చాలా గ్రాండ్గా ఉంది వీళ్ళ మండపం. తప్పకుండా రావాలి, అమ్మవారి దర్శనం చేసుకోవాలి. సో అన్న నమస్తే అన్న. నమస్తే. రామ్ రామ్, జై శ్రీరామ్. సో అన్న చెప్పాలి, మరి ఈసారి ఎట్లా అనిపిస్తుంది 17th ఇయర్ సెలబ్రేషన్స్? ఈసారి చాలా బాగుందన్న. ఈసారి 17 ఇయర్ సెలబ్రేషన్స్. ఓకే. మన యూత్ పేరు వచ్చేసి నవదుర్గ యూత్ అసోసియేషన్. ఇక్కడ డైలీ కార్యక్రమంలో వచ్చి అన్నదానం ఉంది, మళ్ళీ భజన కార్యక్రమం ఉంది, ముక్కు పుడక ఆప్షన్ ఉంటుంది. అందరూ వచ్చి పాల్గొనాలని మీ ఛానల్ తరఫు నుంచి నేను. ఓకే.
అండ్ అన్న ఆల్రెడీ బయట పోస్టర్స్ కూడా పెట్టేశారు. సో అన్నదానం ఏ రోజు ఉంది? యాక్చువల్గా కొంచెం ఇప్పుడు డిలే అంటున్నారు కదా, ఏ రోజు అన్నదానం ఉంది, ఏ టైంకి ఉన్నది? యాక్చువల్లీ అన్నదానం రేపు ఉండే అన్న, డ్యూ టు వెదర్ కండిషన్ మేము మండే రోజుకి పోస్ట్ పోన్ చేసాము. ఓకే, మండే ఈవినింగ్ 7 o'clock ఉందన్న. ఓకే, ఈవినింగ్ 7. సో మరి ఎట్లా ఎవరైనా దాతలు ఉన్నారా అన్నదానం, లేదంటే మీరు అందరు కలుపుకొని చేస్తారా? దాదాలు అంటే ఇక కమిటీ నుంచి అందరం కలిసి చేస్తున్నాం అన్న, నేను శ్రవణ్ అన్న కలిసి చేస్తున్నాం సార్. ఓకే, సో లాస్ట్ టైం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండన్న మీ మండపం. ఈసారి వచ్చేసి కొంచెం మనకి ఇక్కడ పైన ఒక పెయింటింగ్ టైప్ అయితే ఇచ్చారు అనమాట. సో ఈ ఐడియా ఎవరిది? మొత్తం వచ్చేసి శ్రవణ్ అన్నదన్న, జేడీ ఈవెంట్స్ అండ్ డెకర్స్, శ్రవణ్ బై. ఓకే, ఏదున్నా మొత్తం అన్ననే చూసుకుంటాడు. ఓకే, నైస్. సో అందరు ఒక్కసారి గట్టిగా మన శ్రవణ్ బై క్లాస్ కొట్టాలి. ఎందుకంటే అన్న మామూలుగా వినాయక చవితికి అందరూ గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేస్తారు. అవును. సో వినాయకుడు ఒక 100 మంది పెడితే అమ్మవారిని మేబీ ఒక 3-4 పెడతారు. సో దాంట్లో మీ టీం ఒకటి. అవును. అండ్ మండపం కూడా ఇంత పెద్ద మండపం ఎక్కడ ఉండదన్న. నేను చూసిన మండపాలల్లో మన కంప్లీట్ సికింద్రాబాద్ ఏరియాలో మనది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నేను చూసిన దానివల్ల. అండ్ ఇంత గ్రాండ్గా ఎక్కడ ఉండదు. సో నా లోపలికి ఎంటర్ కాగానే బయట కూడా అమ్మవారి రూపాలు ఉన్నాయి, లోపల కూడా అమ్మవారి రూపాలు ఉన్నాయి. సో టోటల్ ఎన్ని ఉన్నాయన్న విగ్రహాలు అమ్మవారివి? అమ్మవారితో కలుపుకొని 11 అయితే అన్న. 11 5 ఇక్కడ 5 అమ్మవారితో 11 ఉంది. 11. ఓకే, అండ్ ప్రతి అమ్మవారు కూడా అలంకరణ ఉందన్న? డైలీ ఒక అలంకరణ ఉంటుందన్న. ఓకే, అమ్మవారికి శారీస్ కట్టించాము. ఓకే, గ్రేట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ నేను చూపించాను కదా, అమ్మవారి విగ్రహాలకు కూడా శారీ డ్రాపింగ్ ఉంది, అదేవిధంగా మంచి ఇమిటేషన్ వర్క్ కూడా ఉంది. అన్న లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ముక్కు పుడక గురించి అయితే మీరు చెప్పినుండే. సో ఈసారి ఏంది ముక్కు పుడక ఎవరు డొనేట్ చేసారు అంటే అమ్మవారికి ఇక్కడ ఇప్పుడు ముక్కు పుడక ఉంది కదా, సో ఎంత ఉంటుంది వెయిట్ అండ్ ఎవరు డొనేట్ చేసారు అండ్ ఆప్షన్ ఏ రోజు ఉంటుంది? ముక్కు పుడక వచ్చేసి ఓమన్న డొనేట్ చేశాడనా. ఓం బాయ్, ఓం ప్రకాష్. ఓం బాయ్, సూపర్. అందరు ఓం బాయ్ కూడా కట్టే క్లాప్స్. ఎంత ఉంటుంది వెయిట్, ఎంత ఉంటుంది? 4 grams. 4 grams ఉంటుంది. ఓకే, సో ఆప్షన్ ఏ రోజు ఉన్నది, ఏ టైంకి ఉంటుంది? ఆప్షన్ 30 రోజు ఉందన్న. 30th ట్యూస్డే రోజు, ట్యూస్డే ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత ఉంటుంది. ఓకే, సో పోయినసారి ఎవరు తీసుకురండి మరి ఆప్షన్? శ్రవణ్ అన్న వాళ్ళ మదర్ తీసుకున్నారు 3,11,000. 3,11,000. ఓకే, సో అమ్మ అక్కడ ఉన్నాం. అమ్మ నమస్తే. సో ఫ్రేమ్లో అయితే కనిపించదు అనమాట, బట్ శ్రవణ్ భాయ్ వాళ్ళ అమ్మగారు తీసుకున్నారు అనమాట. సో అన్న మరి ఈసారి జాగారాన్ని ఏ రోజు ఉన్నది? జాగరణ కూడా అదే రోజు ఉందన్న. అదే రోజు ఈవినింగ్ పూజ అయిపోయినాక 8 o'clock అట్లా ఉంది. 8 to 12 o'clock. ఓకే, సో లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి అమ్మవారి విగ్రహం కూడా హైట్ ఎక్కువ ఉందన్న. సో సుమారు ఎంత ఉంటానా విత్ బ్యాక్ డ్రాప్ హైట్? విత్ బ్యాక్ టాప్ వచ్చి 13-14 ఉంటుంది. 14 feet హైట్. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా నేను లాస్ట్ టైం మన వినాయక చవితి అప్పుడు చూస్తుండే. ఐ థింక్ మోస్ట్ ఫేమస్ ఆర్టిస్ట్ కునాల్ పటేల్. అవునండి. సో కునాల్ పటేల్ వచ్చేసి వన్ ఆఫ్ ది ఫేమస్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ముంబై, మన రామకృష్ణ విజయ్ కాతు వాళ్ళ శిష్యుడు అనమాట. సో అన్న ఇంకోటి సెలెక్షన్ ఎవరిది అమ్మవారి సెలెక్షన్? అన్ని శ్రవణ్ బైదే ఉంటుందన్న. టీమ్ సపోర్ట్ ఉంటుంది, అన్న ఇనిషియేట్ తీసుకొని అన్ని చేస్తాడు. ఓకే, అండ్ అన్న మరి శారీ డ్రాపింగ్ ఎట్లా డైలీ ఏమైనా చేంజ్ చేస్తున్నారా లేదంటే? శారీ చేంజ్ చేయలేమన్నా, డైలీ ఎవరైనా తీసుకొని వస్తే అమ్మవారి మెడల్ వేస్తాము. లాస్ట్ డే మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం శారీ. మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి శారీ అట్లా ఆప్షన్ ఇట్లా ఏమి ఉండదు మన దగ్గర. ఓకే, ఓకే. అండ్ అన్న అభయహస్తం మామూలుగా ముంబైలో వినాయకునికి అభయహస్త్రం అయినా సరే, అట్లనే మనకు కాళ్ళు అండ్ అదేవిధంగా మనకు తొండం పైన ఇవన్నీ మంచిగా అయితే ఆభరణాలతో అలంకరిస్తారు. సో ఇక్కడ అభయహస్తం అనేది ఎన్నేళ్ల కింద మీరు ఇట్లా చేయాలనేసి మీకు ఆలోచన వచ్చింది? ఒక లాస్ట్ 2 years నుంచి పెడుతున్నాం. 2 years. బ్రదర్ శివ అని ఉంటాడు, శివబాయ్ స్పాన్సర్ చేస్తాడు. వచ్చిన శివబాయ్ ఇక్కడ ఉన్నాడా? ఇక్కడ. ఓకే, సో శివబాయ్ కూడా అందరు క్లాప్స్ గట్టిగా, ఎందుకంటే ఇది కూడా ఒక యూనిక్ ఇదనమాట. మీరు చూసుకోవచ్చు అన్న, అది కూడా వెండి ఉంటది, కాళ్ళకి పడగొలుసులు కూడా వెండి అన్న. అవునన్న. అన్న మరి పట్టగొలుసులు ఎవరు చేపించారు? సూరజ్ అని మన కమిటీ మెంబర్. సూరజ్ భాయ్. ఎట్లా మరి ఆప్షన్ ఉంటుంది లేదంటే నెక్స్ట్ ఇయర్ పట్టగొలుసులు ఆప్షన్ ఉండదు, ఓన్లీ ముక్కు పుడక అనేది ఒకటి ఆప్షన్ ఉంది. ఓకే, ఓకే. కానీ చాలా బాగుంది అన్న. ఎంత టైం పట్టింది ఇంత పెద్ద మండపం సెటప్ చేయడానికి? ఇది డిజైన్ చేసి ఇవన్నీ వాటి వరకు 20-25 days అయిందన్న. 25 days. ఓకే, సో ఇక్కడ అమ్మవారిని పెట్టి పూజలు చేయాలనేసి ఫస్ట్ వరకు వచ్చింది థాట్. అంటే ఇప్పుడు మీరు సుమారు ఎంతమంది ఉంటారు? ఒక 100 మంది ఉంటారు, అంతా యూత్ కలుపుకొని ఉంటాం అన్న. మొత్తం ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి? ఉంటే అన్న 50 families. 50. సో సూర్యనగర్ కాలనీలో మనం ఉన్నాం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. అంటే అల్వాల్ ఏరియాలో మనదే పెద్దది. అవును. ఓకే, అండ్ అన్న అప్పుడు వరకు వచ్చింది ఆలోచన? అన్నకి ఇన్షియేట్ శ్రవణ్ భాయ్. ఎవ్రీథింగ్ క్రెడిట్ గుడ్స్ టు బ్రదర్ శ్రవణ్ కుమార్. ఓకే, సో శ్రవణ్ భాయ్ అప్పుడు మీరు ఒక్కరే ఉండనా లేదంటే మీ దోస్తులు కూడా ఎవరైనా ఉండనా? స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారా ఎక్కడ? ఓం ప్రకాష్ భాయ్. ఓకే, సో ఓం ప్రకాష్ భాయ్ వచ్చేసి అమ్మవారికి ఈసారి ముక్కు పుడక డొనేట్ చేశారు. లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ చందా ఉండే. ఓకే, ఈసారి మీరు వాలంటరీగా తీసుకున్నారు. ఓకే అన్న, మరి ఇప్పుడు ఈరోజు 5th day. అవునా? సో Day 1 నుంచి Day 5 వరకు ఏమేమి యాక్టివిటీస్ చేశారు? Day 1 నుంచి Day 5 వచ్చేసి డైలీ అన్నదానం కార్యక్రమం ఉందన్న.
డైలీ ఓ 300 to 400 మెంబర్స్ కి అన్నదాన కార్యక్రమం ఉంది. కుంకుమార్చన ఉంది. అందరూ టికెట్ తీసుకోవాలి, అది ఉంటుంది. మన దగ్గర టికెట్ ఏమి ఉండదు. ప్రతి మహిళ పాల్గొనవచ్చు కుంకుమార్చనలో. మళ్ళీ అదే సేమ్ టైం మనకి చెండు హోమం కూడా ఉంటుంది ఇక్కడ. ఎప్పుడు? అది 30 మండే రోజు ఉంది, Monday 29th. అన్నదానం రోజు. నెక్స్ట్ ఏంటంటే మరి కార్యక్రమాలు ఇప్పుడు నెక్స్ట్ అన్నదానం అంటున్నారు, జాగరణ అంటున్నారు. ఇంకేమైనా కల్చరల్ యాక్టివిటీస్ అట్లా ఏమైనా పెట్టుకుంటున్నారా? ఈ కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఎవరైనా ప్రోగ్రామ్స్ చేసుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు ఇక్కడ. మనకి 29th కి వచ్చేసి అన్నదానము, బతుకమ్మ ప్రోగ్రామ్ అయితే యాజ్ యూజువల్ ఉంటుంది 30వ తారీఖు. ఓకే. సో మరి అన్న జులూస్, జులూస్ మీకు తెలియదు ఏముందన్న, ఎర్విఆర్ గ్రాండ్ గానే ఉంటుంది. ఓకే. ఏ రోజు? ఈసారి 4th కన్నా సాటర్డే రోజు. మామూలుగా అయితే కలకత్తా వాళ్ళు 6th నుంచి స్టార్ట్ చేస్తారు పూజలు, 6వ రోజు నుంచి. బట్ మన దగ్గర డే 1 నుంచే. అండ్ వాళ్ళు దసరా రోజే అమ్మవారిని తీసుకెళ్తారు. సో మనం దసరా నెక్స్ట్ డే, సో శుక్రవారం వస్తుంది కాబట్టి అది శుక్రవారం ఉండని శనివారం ఉండేనా మన ఈ టీం అంటే మనం కమిటీ మెంబర్స్ ఏం డిసైడ్ చేసుకున్నాం అంటే దసరా ఒక డే గ్యాప్ ఇచ్చి ఆ నెక్స్ట్ డే తీస్తాము. ఓకే. ఎందుకు అట్లా? అది అట్లా అందరికి కొంతమంది విలేజెస్కి వెళ్తారు. ఓకే. మన ప్రోగ్రామ్ చూడాలని అందరూ వెయిట్ చేస్తాం. ఇక పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి అందరూ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. ఓకే అన్న. సో మరి జాగారన్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీనికి ఎవరైనా దాతలు ఉన్నారా లేదంటే మీరేనా గ్రూప్ మొత్తం? అతీష్ అన్న ఇంకా అశ్విన్ అన్న ఇద్దరు. ఓకే భయ్య, నమస్తే. రామ్ జై శ్రీరామ్. సో అన్న నీకు ఎట్లా అనిపిస్తారా మరి జాగారన్ ఫస్ట్ టైం చేపిస్తారా మీరు? ఫస్ట్ టైం చేపిస్తున్నాం ఇక్కడ, ఇద్దరు అన్నదమ్ములు కలిపి. అందరం కలిపి ఇద్దరు అన్నదమ్ములు. ఓకే. సో మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నారు? సూర్యనగర్ కాలేజ్ 6 years. తాడ్మన్ నుంచి ఇక్కడ వచ్చి 6 years. ఓకే. సో మీరు ఎంతమంది అన్న మొత్తం ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలుపుకొని? 11 మెంబర్స్ ఉంటాం. 11. సో ఆతిష్ భాయ్ అండ్ అశ్విన్ భాయ్ కూడా అందరు గట్టి క్లాప్స్. ఇక్కడ మాతాకి చౌకీ ఉందా? సో ఓకే. సో 30th రోజు నైట్ 8 o'clockకి మాతాకి చౌకీ అలాంగ్ విత్ ముక్కుపుడుకు ఆక్షన్. సో అందరు రావాలి అండ్ అన్న వాళ్ళ మండపంకి రండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. అదేవిధంగా అన్నదానం ప్రోగ్రాంలో కూడా మీరు అందరు పాల్గొనాలి. మాతాకి చౌక్ కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలి. సో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ నవదుర్గ యూత్ అని ఉంటుంది సూర్యనగర్. ఓకే. సో అన్న మరి చెప్పాలి 17 year సెలబ్రేషన్స్. సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అసోసియేషన్ ఇన్ సికింద్రాబాద్ ఏరియా. సో మీ నెక్స్ట్ జనరేషన్ కూడా రెడీ అయిపోతుంది. సో స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్, ఇంటర్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్, రీసెంట్ పాస్డ్ అవుట్ అని కూడా ఉన్నారనమాట. సో ఎట్లా మరి నెక్స్ట్ జనరేషన్స్ కి మరి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇక వాళ్ళు మమ్మల్ని చూసి నేర్చుకుంటారు అన్న. ఇక డైలీ చేసే పూజా కార్యక్రమాలు కానీ ఇక్కడ జరిగే కార్యక్రమాలు వాళ్ళు చూసుకొని నెక్స్ట్ ఇక వాళ్ళు కూడా అప్డేట్ అవుతారు. ఓకే అన్న, నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏం తెలుసా, నేను కూడా వినాయకుని స్టాల్ పెట్టిన. ఓకే. అయితే నా దగ్గర చాలా వినాయకులు ఉండే. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మనం పూజ చేసేది మన వినాయకునికి, తర్వాత అమ్మవారికి. ఎందుకంటే అమ్మవారి అయిపోయారు, ఫస్ట్ వినాయకునికే పూజ చేయాలనేసి. ఎన్నో మండపాలు నేను తిరిగిన, బట్ ఎక్కడ పోయినా కానీ ఓన్లీ మాతాజీ ఉంటారు. బట్ మీరు ఇక్కడ మన గణపతి పప్పని కూడా పెట్టారు. అందరూ ఒకసారి జయబోలో గణేష్ మహారాజ్ కి, గణపతి పప్ప మంగళమూర్తి. సరే, ఈ వినాయకుడిని కూడా పెట్టాలి, మన గణపతి పప్పని కూడా పెట్టాలనేసి ఈ థాట్ వరకు వచ్చింది. ఎప్పటి నుంచి పెడుతున్నారు? స్టార్టింగ్ నుంచి పెడుతున్నాం మన ఫస్ట్ ఇయర్ నుంచే. సూపర్ అన్న. మీరు నవదుర్గ యూత్ మంచి ఎగ్జాంపుల్ అయితే సెట్ చేశారనమాట. సో మా స్పెషల్ రిక్వెస్ట్ వచ్చేసి వినాయకుని పండుగ తర్వాత కూడా మన నవరాత్రి ఉత్సవాలకు దుర్గామాతతో పాటు వాళ్ళ కొడుకుని మన ఫేవరెట్ గణపతి బప్పని కూడా పెట్టి పూజించాలనేసి నేను కూడా ఆశిస్తున్నాను. సో అన్న, ఈ వ్లాగ్ క్లోజ్ చేసే ముందు మన యూత్కి, అప్కమింగ్ జనరేషన్కి ఒక మంచి మెసేజ్ ఇవ్వండి అన్న మన అసోసియేషన్ తరఫు నుంచి. మన అసోసియేషన్ తరఫు నుంచి నేను యూత్కి ఏం చెప్తున్నా అంటే, మన ధర్మమే మనం కాపాడుకోవాలి, మన హిందూ ఐక్యతని పెంచుకోవాలి, అట్లనే మహిళని గౌరవించాలి. గట్టిగా అందరూ ఒకసారి జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షితః. సో అన్న చెప్పింది కదా, ధర్మంని మనం అందరం కాపాడుకోవాలంటే ధర్మంని మనం కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది. అన్న మీ అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదములు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు జేడీ ఈవెంట్స్ శ్రవణ్ భాయ్. సో మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు, అదేవిధంగా దసరా శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. అందరూ ఒకసారి జయబోలో దుర్గా మాతాకి, జయబోలో భవానీ మాతాకి, జయబోలో తులజా భవానీ మాతాకి, జయబోలో రేణుకెళ్ళమ్మ తల్లికి, బోల్ సాచే దర్బార్ కి. థ్యాంక్ యూ అందరికి. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. Go.